అన్వేష్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్లో విహెచ్పి నుంచి కేసు నమోదైంది, మరోవైపు గుంటూరులో నమోదైంది, హైదరాబాద్లో నమోదైంది. ఇక్కడ కరాటే కళ్యాణి గారు కూడా ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇలా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. గరికపాటి గారి అభిమానులు కొంతమంది కేసులు నమోదు చేస్తున్నారు, విహెచ్పి నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. భారతదేశాన్ని నోటుకొచ్చినట్లుగా తూలనాడుతున్నాడు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అని కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 14 ఏళ్ల ఒక బాలిక మీద డబ్బులు ఇచ్చి నేను అనుభవించానంటూ అతను కొన్ని కామెంట్స్ చేశాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అవి కూడా చాలా సంచలనంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇదే ఆర్టీవీ కూడా మేము కూడా అన్వేష్తో మాట్లాడాం, అన్వేష్ని సపోర్ట్ చేసాం. ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అతను ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు స్టిల్ అతను చేసిన పద్ధతిని మేము సపోర్ట్ చేయలే. ద వే అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళని మాట్లాడిన విధానం గురించి కానీ వాటిని ఎప్పుడు మేము సపోర్ట్ చేయలే. బట్ ఆ ఇనిషియేషన్ని మేము కొంత అప్రిషియేట్ చేసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, మొదటి నుంచి అతని భాష, అతని తీరు ఎప్పుడూ సరిగా లేదు. వేరే దేశాలన్నీ తిరిగి ఆ దేశాలే గొప్ప, భారతదేశం వేస్ట్ అని చెప్పి మాట్లాడడం, లేదంటే వేరే హీరోల అభిమానులందరూ పనికిమాలినోళ్ళు, వాళ్ళకి ఏం పని లేదని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శివాజీ గురించి మాట్లాడినా, గరికపాటి గారి గురించి మాట్లాడినా, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడినా ఇవన్నీ కూడా చెప్పనలవిగా, అంటే మనం మాటల్లో చెప్పలేం అతను చేసినటువంటి కామెంట్స్. సరే ఇవన్నీ కాదు, మొత్తం మీద సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, అన్ఫాలో చేస్తున్నారు చాలామంది అని చెప్పేసి సారీ చెప్తున్నా అన్నాడు. బట్ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ సారీ. అది ఒక బ్లాక్మెయిల్ లాగా కనిపిస్తుంది. నేను సారీ చెప్తున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీకు వచ్చే సంవత్సరం అంతా మీకు దరిద్రం పట్టుకుంటుంది, మీరు నాశనం అయిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. అది రిగ్రెట్టా? ఇట్స్ ఎ బ్లాక్మెయిల్. మరి ఇప్పుడు థాయిలాండ్ వెళ్తూ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, థాయిలాండే గొప్ప దేశం, ఇండియా వేస్ట్ అని. ఓకే, అక్కడ మంచి లేదని మనం చెప్పలేము. ఖచ్చితంగా ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. థాయిలాండ్లో మొత్తం 100% మంచేనా? అక్కడ ఏం లేవా? అక్కడ ఎలా బిజినెస్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదా? డ్రగ్స్ కల్చర్ గురించి మనకు తెలియదా? వీడు అక్కడ లీగలైజ్ చేస్తారు, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది మనకి. ఇలా మంచి చెడు రెండూ ఉన్నాయి. కాకపోతే ఎన్ని కేసులు నమోదైనా, చాలామంది కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నా అతన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సాధ్యం అవుతుందా? ఫస్ట్ థింగ్, అతను చేస్తున్న మాటలు, అతను మాట్లాడుతున్న మాటలు, అతను చేస్తున్న కామెంట్స్, అతని బిహేవియర్ అంతా ఇట్స్ వర్స్ట్. మాట్లాడుకోవడానికి కూడా ఇంకా చాలా చీప్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? చర్యలే ఉండవా? ఎవరు సోషల్ మీడియా చేతిలో ఉంది కదా, నోటికి వచ్చినట్లు మాట్లాడితే అయిపోద్దా? మన దేశం గురించి, మన దేవతల గురించి, మన సమాజంలో ఉన్న కొంతమంది ప్రముఖుల గురించి, మన గురించి ఏది మాట్లాడినా అయిపోద్దా? వేరే దేశాల్లో ఉంటే సరిపోద్దా? ఇక్కడికి రప్పించలేమా మనం? కేసులు పెడితే ఉపయోగం ఏమి లేదా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ మీద? సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదు, ఒక్కలో సబ్స్క్రైబర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇప్పటికే సబ్స్క్రైబర్స్ భారీగా తగ్గిపోయారు, ఇంకా తగ్గుతూనే ఉన్నారు. బట్ ఏం చర్యలు తీసుకోవాలి అతని మీద? ఏం చేయాలి ఇతని విషయంలో? కేసులు పెడుతున్నారు, కేసులు పెడితే అయిపోయిందా? లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏం జరుగుతుంది? అసలు ఏం జరగాల్సిన అవసరం ఉంది? మనం ఒక అడ్వకేట్తో కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. వేరే దేశాల్లో ఉండి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం చేయలేమా, ఏం చర్యలు తీసుకోగలుగుతాం అనేది మరొక ముఖ్యమైన విషయం. నాతో ఇప్పుడు నరోత్తమ్ గారు జాయిన్ అవుతున్నారు. నరోత్తమ్ త్రిపురనేని గారు, సోషల్ క్రిటిక్, మనతో అందుబాటులో ఉన్నారు. అలాగే కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్, మనందరికీ సుపరిచితురాలు, బాగా జాయిన్ అవుతున్నారు. మీ ఇద్దరికీ స్వాగతం అండి, నరోత్తమ్ గారు అలాగే కృష్ణకుమారి గారు. వెల్కమ్ టు ఆర్టీవీ డిబేట్. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకుంది, మీకు కూడా ఇది కేవలం ఏదో అన్వేష్ గురించి ఏదో మాట్లాడేస్తున్నాం, నెగిటివ్గా మాట్లాడేస్తున్నాం అనేది కాదు. ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు సపోర్ట్ అన్వేష్, మాకు కాల్ చేయొచ్చు, మాకు మెసేజ్ చేయండి, లేదంటే మాకు కాల్ చేయండి. మీరు అన్వేష్ తరపున ఎవరైనా, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అన్వేష్ని సపోర్ట్ చేస్తూ, మరి అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కామెంట్ చేపిస్తున్నాడా, లేకపోతే అతని పిఆర్ టీమ్ కామెంట్స్ చేస్తుందో మాకు తెలీదు. ఇట్ సీమ్స్ లైక్ అతని పిఆర్ టీమ్ కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతని బిహేవియర్ చూసిన తర్వాత, అతని కామెంట్స్ చూసిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చేయడానికి రావట్లేదు కూడా. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ దేర్, ఎవరైనా ఉంటే కాంటాక్ట్లోకి రండి మాతో. వీఆర్ రెడీ టు టేక్ యూ టు లైవ్.
మేము లైవ్లో తీసుకుంటాం మిమ్మల్ని, మీరు మాట్లాడొచ్చు. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మీ వర్షన్ కూడా మేము వింటాం. దెర్ ఈజ్ నథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, సపోర్ట్ చేయడానికి ఏమీ లేదు. సో మీ నుంచి ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అస్. వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ లైవ్. మీరు కామెంట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్, యూ కెన్ కాల్ టు దట్ నంబర్. అండ్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా మాతో కాల్ చేయొచ్చు. ఏం చేయాలి, విదేశాల నుంచి ఎలా రప్పించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. అండ్ అతను చేసిన కామెంట్స్ అండ్ కేవలం అన్వేష్ కామెంట్స్ గురించే కాదు, శివాజీ చేసిన కామెంట్స్ అయినా సరే, గరికపాటి గారి విషయం మరి ఎందుకు ఈ విషయంలోకి వచ్చింది, అలాగే మరికొన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా కృష్ణకుమారి గారు, ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. మీరు ఈ విషయం గురించి మీరు అసలు ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, అండ్ అతని కామెంట్స్ చూస్తున్నారు, చాలా చర్చలు జరుగుతున్నాయి. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని అసలు? ఏదండి, శివాజీ విషయమా అన్వేష్ విషయమా? అన్వేష్ విషయం ఇప్పుడు మనం మేజర్గా మాట్లాడదాం. మీరు అంటే అక్కడి నుంచే మొదలైంది అసలు ఈ గందరగోళం అంతా కూడా. ఆ కామెంట్స్ గురించి మాట్లాడుతూనే అన్వేష్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. దెర్ ఆర్ టూ థింగ్స్. రెండు విషయాల గురించి మీ ఒపీనియన్ చెప్పొచ్చు ప్లీజ్. ఇప్పుడు ఆ రోజు శివాజీ కామెంట్స్ ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఆ కామెంట్స్ లో అతను 2 డెరిగేటరీ పదాలు వాడాను అని వాటికి మాత్రమే సారీ చెప్పాడు గాని సమాజాన్ని పక్కదోవ పట్టించేటట్లుగా ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు అతను. అదేంటంటే, నిధి అగర్వాల్కి అలా జరగటము వెనక కారణం వాళ్ళ బట్టలు సరిగా లేకపోవటం అనేది కామెంట్ చేశాడు అతను. దాన్ని అభ్యంతరపడుతున్నాను. ఎలాగో ఆ 2 మాటలకి నేను పొరపాటు మాట్లాడాను అన్నాడు కాబట్టి ఇంక మనం దాటి గురించి మాట్లాడటం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇలాంటి అర్ధ సత్యాలు ప్రచారం చేయటం వల్ల సమాజాన్ని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. ఇప్పుడు చట్టం ఏమన్నా చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? ఎవరైనా బట్టలు సరిగా వేసుకోకపోతే వాళ్ళని గెల్లొచ్చు, గిచ్చొచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టొచ్చు, లేదంటే మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, సంఖ్యల ద్వారా గాని వారిని ఏదైనా అనవచ్చు అని, ఏదైనా చేయవచ్చు అని ఎక్కడైనా చట్టంలో ఉందా? మనం ఈ ఆధునిక కాలంలో మనము ఒక చట్టాలను పెట్టుకున్నాం. ఒకప్పుడు మనకి బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి. ఈ వస్తువు ఇచ్చి ఈ వస్తువు తీసుకునేవాళ్ళం. అలాగే అప్పుడు గ్రామ పెద్ద పంచాయతీ చేసి 10 కొరడా దెబ్బలో 100 కొరడా దెబ్బలో అంటుండేవాళ్ళు. లేదు గ్రామ బహిష్కారం చేయటము, ఇట్లాంటివన్నీ ఉండేవి ఒకప్పుడు. కానీ ఆ కాలం అంతా దాటుకుని వచ్చాం మనం. ఇవాళ ఆధునిక కాలంలో ఇవాళ మనం ఒక చట్టంలో మనం ఉన్నాం. దీన్ని ఎవరైనా కాదంటారా? శివాజీ అయినా కాదంటాడా? గరికపాటి నరసింహారావు గారైనా కాదంటారా? లేదు ఆడవాళ్ళపైన విపరీతమైన కామెంట్స్ చేస్తున్న గంగాధర శాస్త్రి అయినా కాదంటాడా? ఎవరు కాదనడానికి లేదు. మనము చట్టంలో ఉన్నామా లేదా? మనకి ఫైనల్ అల్టిమేట్ చట్టం చెప్పిందేనా లేకపోతే వ్యక్తులు చెప్పిందా ఇదేది మనం చూసుకుంటే కనుక చట్టం చెప్పిందే కదా. ఇప్పుడు మనం లాని ఒబే చేయాల్సిందే కదా, ఇంకా అంతకు మించి ఏముంది? చట్టాన్ని కదా ఒబే చేయాల్సింది. ఇప్పుడు అన్వేష్ మీద విషయం వస్తే పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి కేసు ఎందుకు పెట్టారు? మరి ఎవరైనా అన్వేష్ విషయంలో మీ ఓవరాల్ వ్యూ ఎలా ఉంది కృష్ణకుమారి గారు? అన్వేష్ విషయం ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో. అతనికి డబ్బులే కావాలి, అతనికి పబ్లిసిటీనే కావాలి. సో మీరు విన్నారా? అంటే శివాజీ గారిని లేదంటే గరికపాటి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు మీరు విన్నారా? అండ్ గతంలో కూడా మీరు కొన్ని చెప్పారు కదా, అతను హీజ్ ఏ పర్వర్ట్ అంటున్నారు కదా. నేను విన్నానండి అతని మాటలు. అది కరెక్ట్ కాదు. అసలు ఇతనెవరు ఆ సలహా చెప్పడానికి? వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అంటానికి చట్టం ఉందా? వ్యక్తుల చేతులు లేదు కదండి చట్టము. ఇప్పుడు ఇవాళ అన్వేష్ మీద కేసు పెట్టడానికి కూడా మనం ఏం చేసాము? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు కదా అభ్యంతరాలు ఉన్నవాళ్ళు. అంతేగాని ఇవాళ మన దేశాన్ని అతను అవమానపరుస్తున్నాడు, అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మన దేవీ దేవతలను అవమానించాడు అని కొంతమంది కలిసి కొన్ని డబ్బులు కూడబెట్టుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోకి వెళ్ళి అతను ఏమన్నా చేయగలుగుతున్నామా మనం?
అంటే దానికి ఎందుకు చేయట్లేదు? అలాంటి పాసిబిలిటీ లేదు కదా. యా యా ఎందుకు చేయట్లేదు అంటున్నాను. అదే మనకి చట్టం ఉంది కాబట్టి. మరి శివాజీ కూడా ఆ చట్ట పరిధిలోనే మాట్లాడాలి కదా. మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పాడు. అక్కడ చెప్పాల్సింది ఏంటి? మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా అని చెప్పిన దానికి గురించి నేను మాట్లాడట్లేదండి. వేసుకోకపోతే మీకు ఇబ్బందులు అవుతాయి, మీ పైన అత్యాచారాలు జరుగుతాయి, మిమ్మల్ని గేలు చేస్తారు, మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పటం కరెక్ట్ కాదంటున్నా. అంటే ఏమవుతుంది అంటే, ఇలా చేసేవాళ్ళు ఓహో వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి మనం ఇలా అన్నాము, మనకి ఇలా అనే హక్కు ఉంది అనే ఒక ఫీలింగ్ లోకి వస్తారు. అసలే ఇప్పుడు మన వీళ్ళు ఎలా ఉన్నారు, అసలే కోతి కళ్ళు తాగింది. మొన్న ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు మేడం, మీరు చూసారో లేదో. అక్కడ ముంబై రేప్ కేసు నిందితుడి మాటలు ఆయన ట్వీట్ చేశారు. అతను నిర్భయ కేసుకు సంబంధించి నిందితుడు. అతను ఏమంటున్నాడంటే, నైట్ ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగితే ఆ అమ్మాయి తప్పే ఎక్కువ, అబ్బాయి తప్పు కంటే, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వీటికి యాక్సెప్ట్ చేసినట్లే, వాళ్ళు అలాంటి వాళ్ళే అని చెప్పేసి మాట్లాడింది ట్వీట్ చేశారు. అవును, నేను మాట్లాడుతున్నా. నేను 4 రోజుల నుంచి నేను ఇదే చెప్తున్నా. 4 రోజుల నుంచి కాదండి, ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి నేను నిర్భయ చట్టం గురించే మాట్లాడుతున్నా. నిర్భయ చట్టంలో ఆ నిందితులు మాట్లాడిన దానికి, శివాజీ మాట్లాడిన దానికి, అలాగే ఇప్పుడు ఈయన గరికపాటి నరసింహారావు మాట్లాడిన దానికి, గంగాధర శాస్త్రి మాట్లాడిన దానికి ఏమన్నా తేడా ఉందా అసలు? వాళ్ళంటే చదువుకోలేదండి, వాళ్ళు ఒక మంచి కుటుంబాల నుంచి రాలేదు. వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. అంటే వాళ్ళైనా మాట్లాడమని కాదు, కానీ ప్రజల నుంచి చాలా ఇప్పుడు శివాజీ గారి విషయం మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి చాలా మద్దతు లభించింది. చాలా మంది ఇప్పుడు అనసూయ గారు కామెంట్స్ చేసింది మీకు తెలుసు, శివాజీ కామెంట్స్ మీకు తెలుసు. ఇద్దరి కామెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో 99% మాకు కాల్స్ చేసిన వాళ్ళు కానీ, మాకు మెసేజ్ చేసిన వాళ్ళు కానీ శివాజీని సపోర్ట్ చేసే మాట్లాడారు. శివాజీకే మా మద్దతు, ఆయన కరెక్టే చెప్పాడు అంటున్నారు. అవునండి, నేను కాదనట్లేదు. 99% అటువైపు ఆయన వైపు ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు, నా పర్సనల్ గా నా ఒపీనియన్ ఎందుకులే కానీ. యా చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారండి, మనము ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయి దొంగలను ఎత్తికేసేసి దొంగల దగ్గర నుంచి లాక్కొచ్చుకోవటమా, లేకపోతే దొంగల్ని కొట్టేయడం కరెక్టా? మనం పోలీస్ కంప్లైంట్ పెట్టడం కరెక్టా? చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదు కదా. లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీడియా చేసింది కూడా చాలా పొరపాటు ఉందండి ఇక్కడ. ఏంటంటే, ఒక పక్క శివాజీని పెట్టి ఒక పక్క అనసూయని పెట్టేసరికి మీరు ఎటువైపు తేల్చుకోండి అంటే ఏం తేల్చుకున్నారు జనాలు? శివాజీ వైపు తేల్చుకున్నారు. అసలు అనసూయ ఎందుకు ప్రామాణికం చెప్పండి? రైట్స్ కదా, రైట్స్ ఫ్రీడమ్ అని చెప్పి మాట్లాడారు కదా, మహిళల రైట్స్ మహిళల ఫ్రీడమ్ అని మాట్లాడారు. ఎస్ అండి, నేను కూడా చెప్తున్నా ఫ్రీడమ్ ఉంది, మై బాడీ మై రైట్ అనేది కరెక్ట్ అయిన మాట. రాత్రైనా మాదే, పగలైనా మాదే, మాకు హక్కు ఉంది అని మాట్లాడింది తప్పు కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అసలు మనం సంబంధం లేని విషయాల్ని కలిపి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను మాట్లాడేది ఏంటి? శివాజీ చట్టబద్ధంగా మాట్లాడలేదు అని నేను మాట్లాడుతున్నా. దీన్ని కాదని ఎవరైనా ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. ఇప్పుడు ఏ తండ్రి అయినా సరే, మా అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అత్యాచారం చేసే హక్కు ఉంది అని చెప్పి ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు కదా. ఈ వివరణ లేక ఈ విధమైన ఈ చర్చ సరైన దిశా దశలో జరగక శివాజీకి చాలా మంది అవునని అనొచ్చు. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే, అవును మా అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి మా అబ్బాయి అత్యాచారం చేశాడనో, గిల్లాడనో, గిచ్చాడనో ఏ తల్లిదండ్రులైనా అంటే ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు కదా. నేను ఇది మాట్లాడుతున్నా, ఇది కొంచెం లేట్ గా అర్థం కావచ్చు నేను మాట్లాడి. ఖచ్చితంగా మనం కొంచెం క్లియర్ గా కూడా మాట్లాడదాం కృష్ణకుమార్ గారు, తప్పకుండా మాట్లాడదాం. ఒకసారి నేను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ టు టాక్ విత్ నరోత్తమ్ గారు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నరోత్తమ్ గారు,
ఇప్పుడు అట్ ది సేమ్ టైం అన్వేష్ గురించి కూడా మనం కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాన్ని, గతంలో ఎప్పుడు మేము పెద్దగా ఫోకస్ చేయాలి అన్వేష్ గురించి, కాకపోతే ఇప్పుడు మన దేశం గురించి, మన దేవతల గురించి, మన సమాజంలో ఉన్న వాళ్ళ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం, బయటుండి ఏదేదో కామెంట్స్ చేయడం, అవి చెప్పలేని మాటలు, నోటితో చెప్పలేము, వినడానికి కష్టంగానే ఉంటాయి. అంత దరిద్రమైనటువంటి బిహేవియర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్షిప్ నుంచి వచ్చిందే కదా. ఒకసారి నరోత్తమ్ గారు, సో వాట్ షుడ్ వి డూ అబౌట్ దట్? ఇప్పుడు వేరే దేశాల్లో ఉండి ఏదైనా మాట్లాడితే అయిపోద్దా? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు సింపుల్ ఒక లైన్ అండి, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిదే రాలుతుంది. అర్థమైందా? ఒక చిన్న సన్నాసి ఏదో చేశాడు, దాన్ని ఇంకో పెద్ద సన్నాసి వచ్చేసి ఇంకా పెద్దది చేశాడు, అంతే జరిగింది అక్కడ. బోత్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఇద్దరు సన్నాసులు ఎవరంటారు? చిన్న సన్నాసి ఎవరు, పెద్ద సన్నాసి ఎవరు? అది ప్రేక్షకులకే వదిలేస్తున్నాను, వాళ్ళే అర్థం చేసుకోవాలి జరిగిన సందర్భంలో. ఇప్పుడు వీళ్ళిద్దరిని జస్టిఫై చేసుకోవటానికి ఇంకో గరికపాటి గారు లాంటి ఒక సహస్రావధానిని లోపల లాగుతున్నారు. ఆయన అన్న సందర్భం వేరు, ఆయన అన్న సమయం వేరు, ఆయన అన్న పర్స్పెక్టివ్ వేరు. ఆయన అన్నది కల్చరల్ పర్స్పెక్టివ్ లో అన్నాడు. ఆయన ఏమి వేరే దృక్పథంతో అనలేదు. ఈయన శివాజీ గారు మాట్లాడారు. శివాజీ గారు అంటే ఈజ్ అ సీనియర్ యాక్టర్, ఒక 70 సినిమాలు చేశాడు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వ్యక్తి, చాలా చాలా మందికి ఇష్టం. ఏంటంటే హీరో అని బాగా ఉంటాయి. కానీ ఈ విషయంలో చాలా తప్పుడు మాట. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో బట్టలు సరిగ్గా వేసుకోలేదు, బట్టలు సరిగ్గా వేసుకోవాలి, ఏదో మందలించినట్టు. అది మందలించినట్టు మందలిస్తే దరిద్రపముండా అన్న మాట వాడాయన. దరిద్రపముండా అని అనుకుంటారు అని ఎంత వ్యంగ్యంగా అన్నాడు ఆయన. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక ప్లస్ సామాన్లు, అదే వాడిన పదజాలాలు మాట్లాడలేకపోతే చెప్తున్నాను. ఇట్ డజంట్ జస్టిఫై. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా వెళ్తుందంటే ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే ఏంటో, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తారండి, రోడ్డు మీద ఎవరినో పట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న బట్టే కదా ఉంటుంది సమాధానం. శివాజీ గారు అన్నారు బట్టలు సరిగ్గా వేసుకోమని అన్నారు, అది మీ అభిప్రాయం ఏంటి? అనసూయ గారు ఏమో ఇట్లా అంటున్నారు, అనసూయ గారు ఇట్లా ఫోటోలు పెడుతున్నారు, మీరు దీని అభిప్రాయం ఏంటంటే ఎవరైనా 99% కదా, 99.99% శివాజీ గారిది కరెక్ట్ అంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చేసి ప్రొజెక్ట్ చేసి ఒక వర్గం, ఒక సోషల్ మీడియా వర్గం రుద్దేస్తున్నారు. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ వన్ పాయింట్. అక్కడ ఈయన బట్టలు సరిగ్గా వేసుకోమని మందలించింది కాదు నిధి అగర్వాల్. అక్కడ జరిగిన సందర్భం ఏంటి? నిధి అగర్వాల్ గారు, సమంత గారు, వాళ్ళకి అక్కడ మాబింగ్ జరిగింది, అది సెక్యూరిటీ ల్యాబ్స్. దాన్ని తీసుకొచ్చేసి బట్టలు సరిగ్గా వేసుకుంటే ఇది ప్రవోక్ అవరు అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు, ఒక ప్యాటర్నలిస్టిక్ మైండ్ సెట్ లో యూ టాకింగ్ అటర్ నాన్ సెన్స్. అది కాకుండా వ్యంగ్యంగా ఎంత అటాసిటీ ఉంటే యూ సే సరే సామాన్లు ఇది అన్నాడు, ఓకే ఇది ఒక యూసేజ్ పదజాలం వచ్చేసింది, అది తప్పు అన్నాడు, ఒక దాన్ని కూడా ఏదో జస్టిఫై చేసుకుంటున్నారు. బట్ ఇట్లా అనుకుంటే ఇట్లా ఇలా ఫింగర్స్ చేతులు వెనకాల పెట్టి దరిద్రపు ఉండా అని అనుకుంటారు, అనాలనిపిస్తుంది. అది వాట్ డస్ ఇట్ థింక్? దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది అబ్సల్యూట్లీ ఇట్ షోస్ హిస్ పరోకియల్ మైండ్ సెట్. అది తప్పు. దానికి వచ్చేసి క్షమాపణ చెప్పారంటే క్షమాపణ అబ్జెక్ట్ గా నేను క్షమాపణ చెప్తున్నాను, పశ్చాత్తాపడితే నేను క్షమాపణ చెప్తున్నాను, ఇట్ దే ఎండ్స్ ద మ్యాటర్. క్షమాపణ చెప్తున్నాను కానీ నేను ఉచిత సలహాలు ఇవ్వను, నేను బయట ప్రపంచం మంచే చెప్పాను, మంచి చెప్పినా నన్ను ఇట్లా అంటున్నారు. ఈ సింపతి గెయినింగ్ ఎందుకు? ఈ సింపతి గెయినింగ్ అసలు అన్నెసెసరీ ఇది కదా కాదు. ఇదైనా ఒక రకంగా ఉంది. అన్వేష్ మాట్లాడుతూ నేను సారీ చెప్తున్నాను, నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు అందరూ నాశనం అయిపోతారని చెప్పేసి చెప్పిస్తున్నాడు. దానికి వస్తాను ఆ పాయింట్ కి వస్తాను. అసలు అది ఏం సారీ మరి? సార్ ఒక్క నిమిషం నరోత్తమ్ గారు, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు, కంప్లీట్ చేస్తాను, ఉండండి ఒక నిమిషం ఉండండి. ఇదేంటంటే దీన్ని రాంగ్ గా సోషల్ మీడియాలో దే టేకింగ్ ఇట్ ఇన్ రాంగ్ డైరెక్షన్.
ఇప్పుడు అందరూ ఏంటంటే శివాజీ ఏమో మంచి చెప్పాడు, మంచి చెప్పినా పాపం ఏదో బట్టలు సరిగ్గా వేసుకోమన్నాడు కదా, వేసుకోమన్నది తప్పు కాదు కదా. మనం ఇప్పుడు పాపం అనవసరంగా అనసూయ గారు, అనవసరంగా చిన్మయ్య గారు వీళ్ళందరూ అనవసరంగా మాట్లాడారు కదా, ఇట్లా అని ఒక యాంగిల్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ నాట్ దట్ డైల్యూటింగ్ ద యాక్చువల్ పాయింట్. యాక్చువల్ పాయింట్ ఏంటంటే కించపరిచాడు అమ్మాయిల్ని, స్త్రీ స్వేచ్ఛని కించపరిచాడు. బట్టలు ఎలా వేసుకోవాలి అన్నది స్త్రీకి తెలుసు. మరి ఎక్కడో జరిగే సిచ్యువేషన్స్ తీసుకొచ్చి మొత్తం ఓవరాల్ పిక్చర్ తీసేసుకొని దాని స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. బట్టలు సరిగ్గా వేసుకుంటే జరగదు కదా, చేసే వాళ్ళని మక్కలేరు కదా అనండి, చట్ట ప్రకారంగా చేయండి. అది కాకుండా నువ్వు స్త్రీ ఇట్లా వేయాలి అట్లా వేయాలి. ఇంకో మాట అన్నాడా, ఇట్స్ లైక్ కాదు బాబాయ్ అంటాడు, పెదనాన్ అంటాడు, మేనమామ అంటాడు. అదే బాబాయి పెదనాన్న మేనమామ ఈ సామాన్లు అని మాట్లాడతాడా లేకపోతే దరిద్రపు ఉండా అని మాట్లాడతాడా చెప్పండి? వాళ్ళు మాట్లాడరు కదా, మందలించే విధానం కూడా కాదు. యూ హ్యావ్ నో రైట్ టు సే సంథింగ్ ఇన్ పబ్లిక్. దట్ టు నీది వచ్చేసి తెర వెనక ఉన్న జీవితం కాదు, తెర ముందు ఉన్న జీవితం. యూ హావ్ టు బి ఎక్స్ట్రాడినరీలీ కేర్ఫుల్. 100 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు, అది చాలా తప్పు. ఇప్పుడు విషయం ఏం జరుగుతుందంటే ఈ టాపిక్ ప్లీజ్ నరోత్తమ్ గారు ఒక్క నిమిషం, నేను ఐ విల్ కంటిన్యూ విత్ యూ. ఒక కాలర్తో నేను మాట్లాడతాను, ఎందుకంటే చాలాసేపు నుంచి దే ఆర్ వెయిటింగ్ ఆన్ లైన్. సో అశ్విన్ జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుంచి. అశ్విన్, హలో. అశ్విన్. హలో సార్. యా అశ్విన్ మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడ శివాజీ మాట్లాడింది, ఎక్కడ అనసూయ గారు అది రియాక్ట్, ఎక్కడ అన్వేషండి, ఎక్కడ తెచ్చిపోయిందండి అసలు ఇది? ఇప్పుడు ఈయనకి మన క్రిస్టియానిటీ తీసుకోవడం చాలా మందికి నచ్చలేదు. ఇలాంటి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఇన్ని రోజులు ఏమైపోయిందండి? ఇంకోటి, ఇప్పుడు మనం ఈయనకి ఈడ్చుకొని తెచ్చామనుకోండి, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారా? ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో పెట్టి వీటి మళ్ళీ హైప్ చేస్తారు మన వాళ్ళే. నాకు తెలిసి ఇక్కడ పరిస్థితులు ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి బిగ్ బాస్ షోలో పెట్టి మళ్ళీ హైప్ చేస్తారు ఇలాంటి వాళ్ళని. అంటే మరి ఇంత దారుణంగా ఉన్న వాళ్ళని కూడా పెడతారంటారా? అలాంటి వాళ్ళే పెడుతున్నారు సార్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ లో వచ్చిన అన్ని ఎందుకు వచ్చే అలిగేషన్స్ బిగ్ బాస్ మీద, ఒక్కడో అందులో కరెక్ట్ అయిన వాళ్ళు లేరు కాబట్టి వచ్చారు. ఇలాంటి వాళ్ళని డైరెక్ట్ చెప్తున్నాడు, నేను వచ్చి మళ్ళీ నేను చేసుకుంటాను డైరెక్ట్ చెప్తున్నాడు. 4 మీద మచ్చలు ఉన్నాయంటే 4 మీద మచ్చలు ఉంటే ఏమవుతుందండి? పాపం చేసిన వాళ్ళు పాపం అనుభవిస్తారు, పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం అనుభవిస్తారు. దానికి పాపంకి దానికి 4 మీద మచ్చలతో సంబంధం లేదు కదా. భయపెట్టాలని చూస్తున్నాడు అంటే పాపం కొంతమందికి నమ్మకాలు ఉంటాయి కదా. ఏం భయపడతాడండి? నమ్మకాలు ఉంటాయి కదా, వినాయకుడి మీద ఒట్టేసి మరి చెప్తున్నాడు. ఈయన ఒక క్రిస్టియన్ అండి, ఈయన యాక్చువల్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్. వినాయకుడి మీద ఏం ఓట్లేస్తాడు, మన దేవుళ్ళ మీద ఏం ఓట్లేస్తాడు? అంత భక్తి ఉన్నాడు అయితే మన హిందూ దేవతల కోసం అట్లా మాట్లాడు కదా. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎలాగో ఒకలా ఎలివేట్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఈయన చేసిన వీడియోలు మీరు చూస్తే ప్రతిదీ డబల్ మీనింగ్. అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళు చూసేవే కావచ్చు. అవును, ఆయన చేసిన వీడియోలు ఏం కరెక్ట్ గురించి చెప్పండి. యాజ్ ఎ డాక్టర్ గా నేను చెప్తున్నా, ఆయన సైకాలజీ మైండ్ ప్రకారం కూడా ఆయన బాగలేదు. ఇంకోటి, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు చూసారా లేదు, సజ్జనాథ్ గారు ఆయనతో రెస్పెక్టెడ్ గా మాట్లాడితే ఈయన ఆయనతో ఎలా మాట్లాడారండి? ఆ వీడియో చూసారా మీరు? అవును అవును అవును. ఆ వీడియో అన్నాడు కదా, ఆఫీసర్ ఆయన లెవెల్లో ఉంటే అదే చెప్తున్నాను. ఓకే, యాక్సెప్టెడ్ మాట్లాడు కదా, పొరం బొక్కుడులాగా మాట్లాడుతున్నాడు. వండుకున్నోడికి కొన్ని కూరలు, దండుకున్నోడికి ఎక్కువ ఇలాంటి మాట్లాడి ఆయన సజ్జనాథ్ గారు ఎలాంటి ఆఫీసర్ అండి ఆయన? ఈయన అలాంటి మాట్లాడతాడా? మనం ఇచ్చే అవకాశం వీడికి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.